లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని వైసీపీ పార్టీ ప్రజా ఉద్యమంగా తీసుకుంది. కోటి సంతకాలన్న పేరుతో ప్రజల్లోకి వెళ్ళింది. యువతతో విద్యార్థులతో సంతకాలు సేకరించిన వాటికి గవర్నర్ సమర్పించేందుకు తాడేపల్లి చేర్చేందుకు ఇవాళ నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సంతకాలు సేకరించినటువంటి ఈ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమీకరిస్తున్నారు. తాడేపల్లికి చేర్చేందుకు సిద్ధమవుతున్నారు. మనతో మాట్లాడడానికి నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు పాండ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం ఎట్లా చూడాలి? ఈ కోటి సంతకాలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని రోజులు కంప్లీట్ చేశారు? 2 months అయింది స్టార్ట్ అయ్యి. 2 monthsలో ఈ పాండ్యం నియోజకవర్గం నుంచి 60,000 సంతకాలు సేకరించడం జరిగింది. ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం తీసుకునే నిర్ణయానికి పీపీపీ సిస్టమ్ కింద వద్దు, ఇది ప్రభుత్వమే నడపాలి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆశయంతో పేద విద్యార్థులు పేద ప్రజలకు కూడా వైద్యం అందే విధంగా ఇవి ప్రైవేట్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంది, మెడికల్గా హాస్పిటల్ ఉంది. దీంట్లో పేద ప్రజలకు అందరూ కూడా ఉచిత వైద్యం జరుగుతుంది. అదే గిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్ ఉంటే సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ అన్నీ కూడా పేద ప్రజలకు వస్తాయి. పేద విద్యార్థులు ఎవరైతే డొనేషన్లు కట్టలేనున్నారో వాళ్ళకందరూ కూడా మెరిట్ స్టూడెంట్లకు అందరికీ అన్యాయం జరగకుండా ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి. ఎంబీబీఎస్ సీట్లు సంవత్సరానికి 17 మెడికల్ కాలేజీలు అయితే 17 మెడికల్ కాలేజీలో 1700 మంది సంవత్సరానికి ఎంబీబీఎస్ చదివే పరిస్థితి. దాంతోపాటు ఇంకా మళ్ళీ కూడా ఈ 17 మెడికల్ స్టార్ట్ అయితే 600-700 మంది మొత్తం పీజీ సీట్లు కూడా వచ్చే పరిస్థితి. అంటే ఒక పీజీ సీట్ కావాలంటే 2 కోట్లు కట్టాలి. అటువంటిది కాకుండా ఈరోజు మొత్తం మెరిట్ స్టూడెంట్లకు అందరూ ₹1 డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా వచ్చే పరిస్థితిని చంద్రబాబు నాయుడు ఏదో ప్రైవేటు పరం చేసి దాంట్లో కూడా ఏదో ఒకటి లభ్యత పొందాలనే పరిస్థితిలో పీపీపీ సిస్టమ్ కింద చేయడం అనేది అన్యాయం అనే ఉద్దేశంతో మా నాయకుడు ఇచ్చిన ఆదేశ ప్రకారం ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంత వీలైతే అంతమందితో సంతకాలు పెట్టించే విధంగా ప్రజలు కూడా దీనికి వ్యతిరేకించే పరిస్థితులు. వాళ్ళు పోయి మేము డైరెక్ట్ అడుగుతానే చెప్తాను, లేదు గవర్నమెంటే ఉండాలి, ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదని చాలామంది ప్రజలు కూడా ఇంత పెద్ద ఎత్తున సంతకాలు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం మేల్కొని ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ మానుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో ఎన్ని సంతకాలు చేయించారు? ఇవి ఎక్కడికి చేరుస్తాం? ఇక్కడ మొత్తం అన్ని నియోజకవర్గాలలో 60,000 అంటే దగ్గర దగ్గర 3,50,000 అంటే 3,80,000 3,90,000 అయిపోతాయి. అంటే దగ్గర దగ్గర 4 లక్షల లోపల అవన్నీ కూడా నంద్యాల జిల్లా పార్టీ ఆఫీసులకి చేరుస్తాం. ఆ నుంచి 15వ తేదీ గవర్నర్ గారికి పంపడానికి మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 15వ తేదీ మొత్తం అంతా కూడా నంద్యాల నుంచి పంపిస్తే ఆడ విజయవాడలో వాళ్ళు రిసీవ్ చేసుకొని 17వ తేదీ గవర్నర్తో ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇచ్చినారు. కాబట్టి 17వ తేదీ మధ్యాహ్నం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా గవర్నర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే మెడికల్ కళాశాలను మేము ప్రైవేట్ పరం చేయడం లేదు, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తాను, దీన్ని వైసీపీ అడ్డుకుంటుంది, కేవలం రాజకీయం చేస్తుందా అంటే? అట్లా కాదండి, భూములు ప్రభుత్వాన్ని, ఉద్యోగస్తులు ప్రభుత్వం వాళ్ళు, ఇంకా ప్రైవేటు పార్ట్నర్షిప్ ఎందుకు అవసరం ఉంది అంటే డబ్బులు పంచుకోవడానిక? పీపీపీ సిస్టమ్ పబ్లిక్ ఏం చేస్తారు చెప్పమని చెప్పండి. నువ్వు మెడికల్ కాలేజీల స్థలము గవర్నమెంట్దే, బిల్డింగ్లు కట్టిన డబ్బులు గవర్నమెంట్దే. కేవలం 5,000 కోట్లు మొత్తం మీరు చేసిన అప్పు ఈ 18 నెలల్లో 2,50,000 కోట్ల పైగా అప్పు చేసినారు. ఆ అప్పులు 2% ఇవ్వండి చాలు, అంతే. 2% ఇస్తే 5,000 కోట్లు కాలేజీలు అన్నీ తయారైపోతాయి. గవర్నమెంట్ తరఫున అయితే మీకెందుకు బాధ చెప్పండి? పబ్లిక్ ఇవ్వడం వల్ల మీకేం లాభం చెప్పండి? అంటే మీరు దోసుకోవడానికే ఇంకా ఏమిటికైనా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్దేశం లేదే. పేద ప్రజలకు న్యాయం జరగాలి, పేద విద్యార్థులకు అందరికీ కూడా మంచి ఎంబీబీఎస్ చదవాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకొని మీరు ఎట్లా చేస్తారు? అది అన్యాయం. ఖచ్చితంగా మీరు 5,000 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడే పరిస్థితి అయిపోతే ఇది అన్యాయం. మీరు ఏదో పార్ట్నర్షిప్ భాగాలు పంచుకోవడానికి ఈ ప్లాన్ చేస్తే ప్రజలు ఎవరు ఊరుకోరు. ఖచ్చితంగా మీరు ఎంతమంది ప్రజలు వ్యతిరేకంగా ఉండారో ఒక్కసారి ఆలోచించమని తెలుగుదేశం నాయకులు కోరుతాను. చెప్పండి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి సంతకాలు సేకరించి ఈరోజు గవర్నర్కి ఇవ్వబోతున్నారు, ఏం మెసేజ్ చెప్పబోతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రజలు మీ మీద ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు అగెనెస్ట్గా ఉన్నారు. దగ్గర 1,00,00,000 మంది ఉన్నారు. అంటే
ఈ రాష్ట్రం నుండి 5 లక్షల ఓట్ల వాళ్ళ దాంతో 30% ఓటర్స్ మీకు అగెనెస్ట్గా ఇది చేయొద్దని ఇంకా మనం అక్కడికే ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ అయినాడు. అంతమంది ఊరికి అడుగుతూనే స్వచ్ఛందంగానే సంతకాలు పెట్టిన పరిస్థితి. మీరు ఒక్కసారి ఆలోచించండి, దీన్ని విరమించుకోండి, ప్రజలకు మంచి జరగడానికి ఆలోచన చేయండి. ప్రైవేటు పరం చేయకుండా పీపీపీ సిస్టమ్ అనేది ఏముంది, ఓడు పబ్లిక్ పాల్గొంటాడు. నీ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఏంది, నీది ఏంది, గవర్నమెంట్ది ఏంది అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్ దగ్గర ఫీజులు వసూలు చేసి ఎవరికి ఇవ్వాలా, ఎవరికి అనేది ఎవరు ఏముంటుంది. ఎవడైనా నేను ప్రైవేటు పరం, నాకు ఆదాయం ఉంటే నేను చేస్తాను తప్ప ఆదాయం లేనప్పుడు ఎందుకు చేస్తాను? ఏదో పబ్లిక్ సర్వీస్ కోసం చేయను. అది గవర్నమెంట్ చేసే పరిస్థితి. మనకంటే చిన్న రాష్ట్రాలలో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీరు ఎందుకు పెట్టలేకున్నారో చూడండి. మీరు ఈ దోపిడీ దానని ఇప్పటికైనా దీంట్లో మానుకోండి అని చెప్తాను. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1 కోటి మంది సంతకాలు పెట్టారు. ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం చేయడానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా మీరు జాగ్రత్త, మేల్కోండి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విరమించుకోకపోతే మాత్రం ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.